అన్న రోస్ట్ వీడియో కావాలి అరే ఎందుకురా బాబు మీకు అంత కోపము వై? ఎస్ బిగ్ బాస్ పోయినాము, ఒక కపుల్ ఆఫ్ మూవీస్ బాగా హిట్ అయినాయి, వాళ్ళు ఏదో మ్యాక్స్ కవర్ చేసుకున్నారు. 40 minutes ఆఫ్ ఫుటేజ్ని కట్ చేసి 2-3 minutes వేసినా సరే ఆ 2-3 minutesలోనే పబ్లిక్ అర్థమైపోయింది ఎందుకు అక్షయ్ మాట్లాడనిస్తలేరు, ఎందుకు అసలు సింక్ ఎదలే వీడియో అని. ఓకే, దాని మీద మీమ్స్ పడతానే వాళ్ళు తట్టుకోలేక నవదీప్ నన్ను బ్లాక్ చేసి, నేనేమన్నా నవదీప్ని ఏం అనలే. ఇంకా నవదీప్ అన్నాడు నేను వదిలేసిపోయిన తర్వాత ఏమంటాడో ఇంటికి పోయి వీడియోలు పెట్టుకుంటాడు. నాకు టైమే లేదు టు బి ఆనెస్ట్. ఆఫీస్ పోతుంటే మధ్యలో ఆపిన కార్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినా కానీ ఒక్క జడ్జిని ఏమనలే. మీరు ఫీల్ అవుతున్నారు ఏమని, బ్రో అభిజిత్ అట్లెట్ అంటాడు రాబోయ్ అని చెప్పేసి టైం వేస్ట్, నువ్వు ఎందుకు అట్లా డ్యాంగ్గా మాట్లాడలేవు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడినట్టు. అరే మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు టు బి ఆనెస్ట్. బట్ ఇప్పుడు రోస్ట్ అంటున్నారు కాబట్టి ఒక్కొక్క జడ్జిని పట్టుకొని లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం నవదీప్ పెద్ద మనిషి దగ్గరికి వచ్చేసాము. ఓకే, ఈయన లిటరల్లీ నన్ను మాట్లాడనీలేడు. నేను ఒక జోక్ జస్ట్ ఇలా ఆర్యా అనే జోక్ వేస్తేనే మధ్యలో కట్ చేసి వస్తున్నాను, నీకు అవన్నీ అవసరం లేదు అదే అని చెప్పేసి. సో అక్కడ అర్థమైపోవాలి ఎంత సీన్ అయ్యి ఉంటే వీళ్ళు అంత లెవెల్లో యాంగర్ అయి ఉంటారు. ఉపల్ బాలు ఏమంటాడో నిన్ని బిగ్ బాస్లోకి పంపించి సవ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి. పోనీ నవదీప్ని చూసి మెసేజ్ తీసుకోరు సవ్య సమాజం మొత్తం. ఎట్లా డ్రగ్ కేసులో 3 times SITతో కూర్చోవాలి, ఎట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక ఆఫీసర్ని ఇంజూర్ చేయాలి, ఎట్లా ఒక టీనేజ్ కాలేజ్ పోరల్ని కొట్టాలి. రికార్డులు ఏమన్నా తక్కువ ఉన్నాయి, మస్తుగున్నాయి, అర్థమైందా? ఇప్పుడు ఈయననే మాట్లాడాలి మళ్ళా సవ్య సమాజం గురించి, ఈయన ఏం మెసేజ్ ఇస్తున్నాను. లిటరల్లీ నేను రోస్ట్ కొట్టేటప్పుడు ఆర్యా మూవీ తీయక ముందే ఇట్లా ఆర్యా మూవీ గురించి ఇట్లా మాట్లాడి తర్వాత నుంచి మీ స్క్రీన్ టైం తగ్గిపోయింది బట్ మీ మూవీస్కి బడ్జెట్లు పెరిగిపోయినాయి అనగానే నీకు అవన్నీ ఎందుకు? అరే ఇలా కనీసం లిటరల్లీ రోస్ట్ మీనింగ్ తెలియదు తెలుసా? రోస్ట్ మీనింగ్ తెలియదు. దే ఆర్ థింకింగ్ దట్ ఈమె బిందు మాధవి, దే ఆర్ థింకింగ్ దట్ రోస్ట్ అంటే స్టాండప్ కామెడీ. మిలవడ్డ కాడ యూ క్రాకే జోక్ అంట. నువ్వు మిలవడ్డ కాడ క్రాకే జోక్ అది స్టాండప్ కామెడీ కిందకి వస్తుంది, మీకు రోస్ట్కి స్టాండప్ కామెడీకి డిఫరెన్స్ తెలియదు అని చెప్పి బిందు మాధవి గారికి ఒక 10 నిమిషాలు క్లాస్ వీకాల్సి వచ్చింది. లిటరల్లీ అది మొత్తం కట్ చేశారు. నెక్స్ట్ అభిజిత్, వీడు నిజం చెప్తున్నా హీఈస్ జస్ట్ ఏ కిడో. మనం హ్యాండిల్ చేసిన థింగ్స్కి హీఈస్ జస్ట్ ఏ కిడో. ఓకే, ఏదో బిగ్ బాస్లోకి పోయిండు ఇప్పుడు రాబోయ్ అని మాట్లాడతాడు. టైం వేస్ట్, యాజ్ ఇఫ్ ఐ కాంట్ స్పీక్. ఇన్స్టాగ్రామ్ నాకు ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది ఎంత పెద్ద పెద్దోళ్ళని తప్పు చేసినప్పుడు ఏ రేంజ్లో ఆడుకుంటాం. ఓకే, అది మీ స్టేజ్, మీకు అక్కడ ఒక హయ్యర్ లెవెల్ ఇచ్చారు కాబట్టి అక్కడ వచ్చి నేను సార్ అని మాట్లాడినా. ఎక్కడ నోట్ స్లిప్ కాలే బికాజ్ మై ఆడియన్స్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ గో. అర్థమైందా? ఈ 1 number గాండు గాడు రాబోయ్ అని మాట్లాడితే నేషనల్ టెలివిజన్ మీద, అదే టెలివిజన్ మీద నేను ఒక సెకండ్ పట్టదు నాకు నోట్ స్లిప్ కాను. అరే గాండు అంటే ఈడేదో పీకేసినట్టు నాకు లిటరల్లీ ఈడేనా వస్తుంది తెలుసా? అసలు మొత్తం వాడి సీజన్లో వీడనే మాట్లాడాలి అభిజిత్ తోటి. వాడి సీజన్లో ఒక్క ఫిజికల్ టాస్క్ ఆడకుండా సోఫా మీద ఇట్లా ఏదో ప్రెగ్నెంట్ లేడీ లెక్క పొద్దుంతా వండుకొని బోరింగ్ సీజన్ చేసిండు. ఈడు మాట్లాడతాడు ఫిజికల్ టాస్క్ల గురించి, ఈడిస్తాడు ఫిజికల్ టాస్క్లు వేరేళ్ళకు, అది నవ్వు వస్తుంది. అభిజిత్ని ఇంకొకరిని ఏమంటారు, మేమంతా పని లేకుండా కూర్చున్నామా? అరే నువ్వు పని లేకుండానే కూర్చున్నావు, టు బి ఆనెస్ట్ నువ్వు పని లేకుండానే కూర్చున్నావు. తిప్పి కొడితే ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేసిండు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కూడా ఆయన యాక్టింగ్ ఎంత దరిద్రంగా ఉంటుందో ఒకసారి మీరు రీటేక్ చేసుకోరు. ఆయనతోనే యాక్టింగ్ చేసిన ఒక చిన్న ఇట్లా బక్కగా సన్నగా ఉంటాడు, రిచ్ అమ్మాయికి లైన్ వేస్తాడు, అతను బాగా చేసిన యాక్టింగ్. ఇంకా అభిజిత్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో విజయ్ దేవరకొండ, నవీన్ పూలశెట్టి వీళ్ళిద్దరు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? విజయ్ దేవరకొండని లిటరల్లీ చిరంజీవితో కంపేర్ చేస్తారు. నవీన్ పూలశెట్టి ఈజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఈడు ఫుల్ ఆరోగెన్స్. వీని ఆరోగెన్సే వీని తీసుకొచ్చి రియాలిటీ షోకి అంకితం చేసేసింది. మళ్ళీ అంటాడు మేము పని లేకుండా కూర్చున్నామా అని. నువ్వు పని లేకుండా కూర్చోకపోయి ఉంటే నీ వెనకాల యాక్టింగ్ చేసిన వాళ్ళు నీకంటే ముంగట పోకపోతుండే లైఫ్లో. విజిత్ మీద ఇంకో టాక్ నడుస్తుంది, ఎట్లా గెలిచిండ్రు అసలు ఏం ఆడకుండా బిగ్ బాస్ అని అంటే రికమెండేషన్ వచ్చిందంట కదా. పవర్ ఉన్న భూమింది నాకు తెలిసి ఇప్పుడు నీ ఈగో హర్ట్ అయిందని, బట్ భరించు, అర్థమైందా? మీ షోలో మీరు ఎంతనైనా ఫుటేజ్ కట్ చేసుకుంటారు, సోషల్ మీడియాలో కట్ చేసుకోలేరు. ఇంకోటి, నెక్స్ట్ టైం బెటర్ యూ మైండ్ యువర్ వర్డ్స్. రాబే గీబే అంటే అరే గాండు బాడఫ్ అని తిడతాం ఓపెన్ కాదు.
తెలంగాణ నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ మాకు చాలా భర్పూర్గా వస్తుంది. సోషల్ మీడియాలో ఎట్లుండాలి, ఆఫీస్లో ఎట్లుండాలి, బయట పీపుల్తో ఎట్లుండాలి, ఎవరితోని ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి మాకు తెలుసు కాబట్టి అంత పద్ధతిగా ఉన్న స్టేజ్ మీద. కమింగ్ టు ఈమె పేరేంది, బిందు మాధవి. లిటరలీ ఐ డోంట్ నో మ్యాన్, నేను లిటరలీ చెప్తాను, తన గురించి తెలిసిందే లేదు. కొంతమంది ఇప్పుడు హెటర్ గాని వచ్చి గూగుల్ చేసుకోవాల్సింది. అరే వాళ్ళు గూగుల్ చేసుకునేంత పెద్ద క్యాండిడేట్స్ కూడా కాదు, టు బి ఆనెస్ట్. పక్కకు పెట్టి లేడీస్ని ఏమంటాము, షీ హ్యాస్ మెయింటైన్డ్ ఎ గుడ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ది సీజన్స్, ఓకే, పక్కకు పెట్టు. బట్ ఆమె లిటరల్లీ తెలుగు రాదు, ఆమెకి ఎట్లా వేస్తున్నారు కమెంట్స్, నత్తి మొహంది తెలుగు రాదు, ఈమెను ఎందుకు కూర్చోబెట్టినారు పబ్లిక్ అంటున్న కమెంట్స్. లేడీస్ని పెద్దగా ఏమనేది అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు శ్రీముఖి, షీ నోస్ మీ. ఒక స్టేజ్ ఎక్కంగానే ఫస్ట్ క్లిప్ కట్ చేసిర్రు. ఫస్ట్ క్లిప్లో ఏముంటుందంటే, ఎందుకు ఊరికి అందరినీ రాసాడుతూ ఉంటావు అని అంటుంది. నేనేమన్నా మీ ఓన్ ఏమన్నా అన్నా చెప్పు అన్న, ఆ సీన్ కట్ చేసారు. అందుకే నేను వెళ్ళిపోయేటప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఏడుస్తుంది. అర్థమైందా? మీరు లిటరలీ భరించలేరు, ఓకే. ఒక క్యాండిడేట్ వచ్చి స్ట్రాంగ్గా మాట్లాడితే భరించలేక ఫుటేజ్ల మీద ఫుటేజ్లు కట్ చేసి వేసుకున్నారు. మీరు చేస్తారు రియాలిటీ షో మీద మీరు జస్ట్ యాక్ట్ చేయగలుగుతారే కానీ యూ కాంట్ టేక్ ద రియాలిటీ. అర్థమైందా? ఏమంటుంది నాతోటి, నువ్వు రోస్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చెయ్యాలి. ఏమో 2-3 డైలాగ్లకే ఏడుస్తున్నారు, మీరు ఏం తట్టుకుంటారా బాబు రోస్ట్, డ్యాంకిలో నోటు మీద హద్దు లేకుండా మాట్లాడాలని అంటది. తర్వాత నేను అన్నా, నువ్వు కూడా లాస్ట్ ఇయర్ అట్లనే మాట్లాడినావు 2025లో హద్దు లేకుండా రాముని పట్టుకొని ఫిక్షనల్ క్యారెక్టర్ అన్న 2 wordsకి సారీ చెప్పుకుంటూ తిరిగింది. అభిజిత్ గారు మిస్టర్ కూల్ అనుకుంటాడు, ఏడం మిస్టర్ కూల్ రా, ఆ హెయిర్ స్టైల్ చూస్తే లిటరలీ ఆడన మొగన అర్థం కాలేదు నాకు. అడుగుస్తుంది రాబే గీబే ఆడు బాల్ ఇస్తాడు సడన్గా, ఇట్లా మాట్లాడుతూ బాల్ ఇస్తాడు. నేను బాల్ పట్టుకొని ఫిజికల్ టాస్క్ అన్న ఇయ్యమంట. లిటరలీ నేను చెప్తున్నా కదా, పబ్లిక్ హ్యావ్ రియలైజ్డ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఓకే. నా హేటర్స్ ఇప్పుడు తేజు వీళ్ళు ఉంటారు కదా ఫెమినిస్ట్లో, అను షీ వాస్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ. అక్షయ్ జడ్జెస్ కి ఇచ్చి పడేశాడు, జడ్జెస్ ని గ్రిల్ చేసిండు. ఓకే, వాళ్ళ ఇంటర్వ్యూలో అంటారు అక్షయ్ ఇట్లా మాట్లాడినంట కదా, రోస్ట్ చేసి మాడగొట్టాడు, అక్షయ్ ఫుటేజ్ కట్ చేసిరంట కదా, వాళ్ళు కవర్ చేసుకోవడానికి. ఆ రియాలిటీ ఏదైతుందో ఎనిమిస్ నుంచి వస్తుంటారో నువ్వు అర్థం చేసుకోవాలి. ఓన్లీ జడ్జెస్ దే రోస్ట్ చేసినా చూపించారు, 100% జరిగింది. ఓకే, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, అంత మండకపోయి ఉంటే నవ్వుది బ్లాక్ చేయకపోతుంది. నేను అనుకోవచ్చు, ఏందిరా వీడు ఇంత అది చేస్తున్నా వీడి కాన్ఫిడెన్స్ ఎందుకు బ్రేక్ అవుతుంది అని. ఎందుకంటే ఒక మాట రా క్లియర్, ఓకే, రియల్ లైఫ్లో గేమ్లు ఎట్లా ఆడాలో వీ నో మచ్ బెటర్. అర్థమైందా? లాస్ట్ టైం శ్రీముఖి సారీ చెప్పుకుంది, మొన్న అనసూయ సారీ చెప్పుకుంది, నవదీప్ వీళ్ళు బెస్టీస్ అంటే ఫాలో కొట్టుకుంటారు, ఏదో నడుస్తుంది. ఓకే, వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. అర్థమైందా? దే నో హూ ఐ యామ్, ఓకే, దే హ్యావ్ డన్ వాట్ దే హ్యావ్ డన్, ఓకే. బట్ పెద్ద ఫరక్ పడదు. అక్షయ్ గారిని కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయాలంటే నేనేం నటిస్తలేదు, నేను నటిస్తున్నా, నేను వెనకాల ఇంకేదో పెట్టుకొని ఏదో పోర్ట్రేట్ చేస్తున్నా అంటే నాకు కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. నేను ఇప్పుడు ఎట్లున్నానో ఆఫ్లైన్ కూడా అంతే ఉంటాను. సో వాళ్ళకి పెద్ద నాకు కాన్ఫిడెన్స్ నాకు పెద్ద బ్రేక్ చేసేది, నేను డిప్రెషన్లో పోయే క్యారెక్టరే కాదు. అర్థమైందా? ఎనీవేస్, ఇది రోస్ట్, యూ గైస్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు బిగ్ బాస్ ముచ్చట పక్కకు పెట్టరు, వీ హ్యావ్ మచ్ మోర్ బిగ్ థింగ్స్ టు డూ, ఓకే, లెట్స్ డూ ఇట్. అర్థమైందా? సో ఇది రోస్ట్, క్లిప్పులు కట్ చేసుకొని వేసుకోరు.